అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తినాలి అని అనుకోగానే మన ముందు బోలెడన్ని డైట్ ప్లాన్స్ వచ్చి వాలిపోతాయి కదా. అసలు దేన్ని ఫాలో అవ్వాలో అర్థం కాక ఒక రకమైన కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. సరే, ఈ రోజు మనం ఆ గందరగోళమంతా పక్కన పెట్టేసి అసలు సిసరైన ఆరోగ్యానికి పునాది అయిన సమతుల్య ఆహారం అంటే ఏమిటో చాలా సింపుల్గా, క్లియర్గా తెలుసుకుందాం. అవును, కీటో, పాలియో, అట్కిన్స్, అబ్బో, పేర్లు వింటుంటేనే తల తిరిగిపోతుంది. రోజుకో కొత్త డైట్ ట్రెండ్ వస్తూనే ఉంటుంది. ఇన్ని ఆప్షన్స్ మధ్యలో ఏది మనకు సెట్ అవుతుంది, ఏది మన శరీరానికి మంచిది అని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా పెద్ద టాస్క్ కదా. బహుశా ఈ ట్రెండ్స్ వెనకాల పడి మనం ఆరోగ్యం యొక్క అసలైన బేసిక్స్నే మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. అందుకే ఈ ట్రెండ్స్ అన్నిటినీ కాసేపు పక్కన పెట్టేద్దాం. మంచి ఆరోగ్యానికి అసలైన పునాది, ఫౌండేషన్ లాంటి ఒక విషయంపై ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం. అదే సమతుల్య ఆహారం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదేదో 2-3 నెలలు చేసే టెంపరరీ రైట్ కాదు, ఇదొక హెల్తీ లైఫ్ స్టైల్. సరే, ముందుగా ఆరోగ్యమనే భవనానికి అసలైన పిల్లర్స్ ఏంటో చూద్దాం. అంటే మన శరీరానికి అసలు ఏం కావాలో అర్థం చేసుకుందాం. ఒక స్ట్రాంగ్ ఇల్లు కట్టాలంటే మంచి ఇటుకలు, సిమెంట్ ఎంత అవసరమో ఆరోగ్యంగా ఉండటానికి కూడా కొన్ని ముఖ్యమైన పదార్థాలు కావాలి. ఇంతకీ అవేంటో చూసేద్దామా? సో అసలు ఈ సమతుల్య ఆహారం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన శరీరాన్ని ఒక కార్ అనుకుందాం. ఆ కారు సరిగ్గా నడవాలంటే దానికి కరెక్ట్ ఫ్యూల్, అది కూడా కరెక్ట్ క్వాంటిటీలో కావాలి కదా. బ్యాలెన్స్డ్ డైట్ కూడా అంతే. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను సరైన మోతాదులో ఇవ్వడమే సమతుల్య ఆహారం. ఇది జస్ట్ కడుపు నింపుకోవడం కోసం కాదు, మన శరీరంలోని ప్రతి కణానికి ఎనర్జీని, పోషణను ఇవ్వడమన్నమాట. ఈ పోషణలో మళ్ళీ 2 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి మాక్రోన్యూట్రియంట్స్. పేర్లోనే ఉంది గదా, మాక్రో అంటే పెద్దవి, అంటే ఇవి మన శరీరానికి ఎక్కువ మోతాదులో కావాలి. రెండవది మైక్రోన్యూట్రియంట్స్. మైక్రో అంటే చిన్నవి, ఇవి తక్కువ మోతాదులో అవసరమైన మన శరీరం సరిగ్గా పనిచేయడానికి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ మ్యాక్రోన్యూట్రియంట్స్. ఇవి మన బాడీకి మెయిన్ ఫ్యూయల్ సోర్సెస్. ఇందులో 3 రకాలుంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్. మనకు వెంటనే ఎనర్జీ కావాలంటే కార్బ్స్ కావాలి. మనం రోజంతా యాక్టివ్గా ఉండటానికి ఇవే కారణం. నెక్స్ట్ ప్రోటీన్లు. ఇవి మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. కండరాలను రిపేర్ చేయడానికి, మన ఇమ్యూనిటీని బలంగా ఉంచడానికి చాలా అవసరం. మూడోది హెల్దీ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అనగానే భయపడక్కర్లేదు. మంచి కొవ్వులు మన బ్రెయిన్ ఫంక్షన్కి చాలా ముఖ్యం. సో ఈ మూడింటిని మనం కరెక్ట్ బ్యాలెన్స్లో తీసుకోవాలి. ఇక మైక్రోన్యూట్రియంట్స్ విషయానికొస్తే ఇవి చిన్నవే అయినా వీటిని పవర్ హౌస్లు అనొచ్చు. విటమిన్లు, మినరల్సు ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్కి సైనికుల్లా పనిచేస్తాయి. మన ఎముకల్ని బలంగా ఉంచుతాయి. బాడీలో జరిగే ప్రతి చిన్న ప్రాసెస్కి ఇవి చాలా అవసరం. ఇక నీళ్లు, దీన్ని అస్సలు మర్చిపోకూడదు. మన శరీరంలో ప్రతి కణం సజీవంగా ఉండటానికి, బ్లడ్ సర్క్యులేషన్కి, టెంపరేచర్ కంట్రోల్కి అన్నిటికీ నీరే ఆధారం. సో వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మన శరీరానికి ఏమేం కావాలో చూశాం. కానీ అసలు ప్రశ్నేంటంటే, వీటన్నింటినీ బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మనకు ఏం లాభం? ఈ బ్యాలెన్స్ అనేది ఎందుకంత ముఖ్యం? దానివల్ల మన ఆరోగ్యానికి దొరికే పవర్ఫుల్ రివార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, బ్యాలెన్స్డ్ డైట్ వల్ల కలిగే బెనిఫిట్స్ లిస్ట్ ఎంత పెద్దగా ఉందో. షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, అంటే జబ్బుల బారిన పడకుండా ఉంటాం. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. రోజంతా నీరసంగా కాకుండా మంచి ఎనర్జీ లెవెల్స్తో ఉంటాం. డైజెషన్ బాగుంటుంది. అంతేకాదు, మన ఆలోచనా విధానం, మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ మాటల్లో చెప్పడమే కాదు, ఇదిగో ఇక్కడ ఒక పవర్ఫుల్ నంబరుంది, 20%. ఏంటిదనుకుంటున్నారా? డాష్ లాంటి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ని ఫాలో అవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ని ఏకంగా 20% తగ్గించుకోవచ్చట. అంటే 5వ వంతు ప్రమాదాన్ని మనం తప్పించుకోవచ్చు. చూడండి, ఒక చిన్న మార్పు మన ఆరోగ్యం మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం కావాలి? ఇక్కడ చూస్తే మనకు తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ప్రాసెస్ చేసిన ఫుడ్, ఎక్కువగా ఫ్యాట్స్, షుగర్స్ ఉండే వెస్టర్న్ డైట్, ఇది మనల్ని రోగాల బారిన పడేస్తుంది. మరోవైపు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే మన బ్యాలెన్స్డ్ డైట్, ఇది మనకు ఆరోగ్యాన్నిస్తుంది. చాయిస్ చాలా సింపుల్ కదా. మనం ఏ దారిలో వెళ్ళాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఓకే, ఇదంతా థీరీ బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఈ స్ట్రిక్ట్ టెంపరరీ డైట్స్ నుండి బయటపడి లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలిగే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ని ఎలా అలవర్చుకోవాలి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ మనం 2 పాపులర్, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్స్ని చూస్తున్నాం. ఒకటి మెడిటరేనియన్ డైట్, రెండోది డాష్ డైట్. చూడండి, మెడిటరేనియన్ డైట్ రుచికి, వెరైటీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆలివ్ ఆయిల్, ఫిష్, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక డాష్ డైట్ ఏమో ప్రత్యేకంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండింటి దారులు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే, మన ఆరోగ్యం. అంటే మన లైఫ్ స్టైల్కి, మన టేస్ట్కి నచ్చిన దారిని మనం ఎంచుకోవచ్చు. అయితే ఏ హెల్దీ డైట్ ప్యాటర్న్ తీసుకున్నా వాటిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అవేంటంటే, ఫస్ట్,
ప్రాసెస్ చేసిన ఫుడ్ కాకుండా సహజంగా దొరికే హోల్ ఫుడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. సెకండ్, ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినడం. థర్డ్, మంచి ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ మీద ఫోకస్ చేయడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది లైఫ్ లాంగ్ మనం ఫాలో అవ్వగలిగేలా ఉండాలి. ఇదే అసలైన సీక్రెట్. ఇక ఫైనల్గా ఈ నాలెడ్జ్ని మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి, మన భోజనం ప్లేట్ని మన ఆరోగ్యానికి ఒక యాక్షన్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలి, దానికోసం కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, చిన్నగా స్టార్ట్ చేయండి. మొత్తం డైట్ మార్చేయక్కర్లేదు. వెన్నక బదులు ఆలివ్ ఆయిల్ వాడటం, లేదా రోజుకి 1 కప్పు కూరగాయలు ఎక్స్ట్రా తినడం, ఇలాంటి చిన్న మార్పులు చాలు. సెకండ్, స్మార్ట్గా షాపింగ్ చేయండి. లిస్ట్ రాసుకుని వెళ్తే అనవసరమైనవి కొనకుండా ఉంటాం. థర్డ్, ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. వీకెండ్లో కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే వారం మధ్యలో వంట చేయడం ఈజీ అవుతుంది. ఫోర్త్, రుచి కోసం ఉప్పు, నూనె కాకుండా మసాలాలు, నిమ్మరసం, హర్బ్స్ లాంటివి వాడండి. ఫైనల్గా ఈ జర్నీని ఒంటరిగా కాకుండా ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయండి. గుర్తుంచుకోండి, చిన్న చిన్న అడుగులే పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఏవి తినాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏవి తగ్గించాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ ఉంది గదా, అంటే షుగర్ డ్రింక్స్, ప్రాసెస్డ్ మీట్స్, ఫాస్ట్ ఫుడ్, ఇవి చాలా టేస్టీగా అనిపించొచ్చు, కానీ మన హెల్త్ గోల్స్కి ఇవి అడ్డంకిగా మారతాయి. వీటిని పూర్తిగా మానేయని చెప్పట్లేదు, కానీ ఎంత వీలైతే అంత తగ్గించడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ మొత్తం డిస్కషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే: బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏదో కష్టపడి ఫాలో అయ్యే స్ట్రిక్ట్ రూల్స్ కాదు. ఇదొక ఫ్లెక్సిబుల్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్. ఇది మనల్ని అనారోగ్యం నుండి ఆరోగ్యమనే గమ్యానికి చేర్చే ఒక బలమైన వారధిలాంటిది. మన శరీరాన్ని మనం గౌరవించుకునే ఒక పద్ధతి. చివరగా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి: మన పళ్ళ్యం సమతుల్యంగా ఉంటే మన శరీరం కూడా సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి తెలివైన ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ధన్యవాదాలు.